డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నరేంద్ర మోడీ లోకేష్ తోటి ఒక పెద్ద స్కెచ్ తయారు చేస్తున్నట్టుగా సూచన కనపడుతోంది. ఎందుకంటే లోకేష్ని బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయటం కోసం ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఒక పెద్ద ప్లాన్ చేసి మరి ఆయన తీసుకెళ్తున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తరువాత లోకేషే కాబట్టి ఇప్పుడు యువ నాయకత్వాన్ని మనం ఎక్కువగా ఉత్తేజపరచవలసిన అవసరం ఉంది. దాంతోపాటుగా వాళ్ళ ఆ నాయకుల యొక్క ప్రతిభను కూడా మనం వాడుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళు గుర్తించారు. 2024 ఎన్నికల వరకు ఇలాంటి యువ నాయకుడు అనే పేరులో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎక్కువగా ప్రేమించి పోషించే పద్ధతిలో కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ వెనకపడ్డారు వాళ్ళిద్దరూ అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడుతోంది. మరి ఇలాగా బీహార్ వెళ్ళి ప్రచారం చేయటం మూలాన లోకేష్కు ఒరిగేదేమిటి? అది కాకుండా ఇప్పుడు ఎన్డీఏలో యువ నాయకత్వంలో టాప్ పొజిషన్లో లోకేష్ ఉన్నాడు అని చెప్పుకోవటం వెనక కూడా ఉన్న పరమార్థం ఏమిటి? దీనివల్ల లోకేష్కి కలిగే ఉపయోగాలు ఒక 4 రకాలైన అంశాల్లో కనపడుతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఆ అంశాలు ఏమిటి అనేది ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. బీహార్ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికలు అయిపోయాయి. ఇక రెండో విడత కోసం ప్రచారం కూడా మొదలవుతోంది. ఆ సమయానికి లోకేష్ని తీసుకెళ్లి బీహార్లో ప్రచారానికి వాడుకోవాలి అని బీజేపీ ఎస్పెషల్లీ కోరుకుంది. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న ఈ పార్టీల వాళ్ళందరినీ వాడుకుంటారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల సమయంలో మరి పవన్ కళ్యాణ్ని తీసుకెళ్లి ప్రచారం చేయించుకున్నారు. కానీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు వచ్చే సమయానికి మోడీ కానీ అమిత్ షా కానీ లోకేష్ చేత ఈ పని పూర్తి చేయించుకోవాలని ఎందుకు చూస్తూ ఉన్నారు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. నిన్ననే లోకేష్ కూడా బీహార్ వెళ్ళి తన వంతు ప్రయత్నం ఈ ఎన్డీఏకు ఉపయోగపడే విధంగా అక్కడ ప్రచారానికి దిగాడు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ ఓట్లు మొత్తాన్ని కన్సాలిడేట్ చేయడానికి ఉపయోగపడే విధంగా లోకేష్ యొక్క ఈ ప్రచారం ఉండబోతుంది అనేది కూడా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు ఎన్డీఏలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి అంటే బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, మరి ఏ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అయినా సరే యువ నాయకులు అనేటప్పటికీ చాలా తక్కువ మొత్తంలో కనపడుతూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం యువ నాయకుల చేతుల్లోనే ఉంది. వెనకుండి వీళ్ళు నడిపిస్తున్నప్పటికీ ఫ్రంట్ ఫేస్లో ఆ నాయకులు కనిపిస్తుంటే ప్రజలకి వాళ్ళ మొహం చూసి ఒక అభిమానం రావాలి, వాళ్ళ మీద ఒక నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి దాంట్లో ఇప్పుడు లోకేష్ ప్రప్రథమంగా ఉన్నాడు. ఎన్డీఏ తరపున యువ నాయకుల లిస్ట్ వేస్తే అందులో ఫస్ట్ లోకేషే ఉంటాడు అనేది కూడా వినిపిస్తున్న వాదన. దీంతో పాటుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్కి ఈ పార్టీ బాధ్యతలన్నీ మారుతున్నట్టుగా కూడా కనపడుతున్నాయి. మొన్ననే మరి ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న గరం అయ్యారు. కానీ దీనికంటే ముందుగా లోకేష్ ఈ పార్టీ ఆఫీసులో ఈ ప్రజల్ని కలిసే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా ఎమ్మెల్యేలందరికీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. మీరు ప్రజా దర్బార్ నిర్వహించట్లేదు, ఇక్కడికి ఎందుకని ఇంత ఎక్కువగా ఈ అప్లికేషన్స్ వస్తున్నాయి అనేది దాంట్లో ఆయన కూడా కొంచెం ఎమ్మెల్యేలందరి మీద గరం అయ్యాడు. అవకాశం ఎందుకు వచ్చింది అని అంటే నెక్స్ట్ మరి టీడీపీ పార్టీ లోకేష్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈ పార్టీలో కూడా దాదాపుగా అందరూ ఈ లోకేష్ నాయకత్వాన్ని ఒప్పేసుకున్నారు. అదైతే క్రిస్టల్ క్లియర్గా కనపడుతోంది. కేవలం వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న మెయిన్ పక్షమైన బీజేపీ కూడా లోకేష్ లాంటి వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అవతల ఇండి కూటమిలో చూసామంటే యువ నాయకుల హవా బాగా నడుస్తుంది. ఎందుకంటే స్వయంగా రాహుల్ గాంధీ ఒక యువ నాయకుడు, దాంతోపాటుగా ఇక అఖిలేష్ యాదవ్ కావచ్చు, లేకపోతే లాలూ ప్రసాద్ కొడుకు వీళ్ళు కావచ్చు, యువ నాయకత్వం బాగా ఎక్కువగా కనపడుతుంది. అది ఎన్డీఏ వైపుగా చూశారంటే యువ నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టండి చాలా తక్కువగా ఉన్నారు. దాంతో పాటుగా ఇక్కడ లోకల్ పార్టీస్ అంటే జాతీయ స్థాయి పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీల్లో ఉన్న యువ నాయకుల ప్రభావం కనుక తమకు ఎక్కువగా ఉందనుకో బీజేపీకి కూడా లాంగ్ రన్ ఎక్కువ కాలం వాళ్ళు కూడా తమ అనుకున్న విధానాలని అలా వీళ్ళ ద్వారా
పోషించుకునే అవకాశం మెండుగా కనపడుతుంది. దీనికి లోకేష్ని తీసుకెళ్ళి బీహార్లో ప్రచారానికి అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ పట్టుబట్టి తీసుకెళ్ళినట్టుగా కనపడుతోంది. దీనివల్ల లోకేష్కి కలిగే ఉపయోగాలు ఏమిటి అనంటే ఒక 4 అంశాల మీద చాలామంది రాజకీయ విశ్లేషకులు తలపండిన వాళ్ళు విశ్లేషిస్తున్న ఏమిటి అనంటే, లోకేష్ నేషనల్ లెవెల్లో ఇమేజ్ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండిపోవటం, పక్క రాష్ట్రాలైన తెలంగాణలోను మిగతా ఇతర చోట్ల వీళ్ళకంత ప్రభావం లేకుండా ఉంటే వీళ్ళు కేవలం రాష్ట్రంలో అంటే బాయిలో కప్పలాగా అక్కడే మిగిలిపోతారు. కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ కానీ మిగతా చాలామంది వాళ్ళ యువ నాయకత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పార్టీని అప్పజెప్పేసి వాళ్ళు నేషనల్ లెవెల్లో ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్ కావచ్చు, మిగతా వీళ్ళందరూ నేషనల్ లెవెల్లో ఆ పైన ఉన్న జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కింద ఉన్న కన్యాకుమారి వరకు వాళ్ళ ముఖ పరిచయం ఉంది. కానీ లోకేష్కి ఈరోజు వరకు అలాంటి ముఖ పరిచయం లేదు. అందుకనే ఆయన నేషనల్ మీడియాలో కూడా ఎక్కువగా కనపడి తాను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక యువ నాయకుడిని అని చెప్పుకునే ప్రయత్నం గతంలో కూడా చేశాడు. మరి అలాంటి దాన్ని పెంచి పోషించటం మూలాన ఇప్పుడు అలాంటి నేషనల్ లెవెల్ లీడర్స్ సరిసాటిగా లోకేష్ ఎదుగుతాడు. ఆ అవకాశం మెండుగా ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఎన్డీఏలో ఈయనకి ప్రభావం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా గతంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు బాగా చక్రం తిప్పాడు. ఎందుకంటే ఒకవైపు ఎన్డీఏతో వాజ్పేయితో కలిసి ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే నేషనల్ ఫ్రంట్ అని థర్డ్ ఫ్రంట్ ఒకటి ఏర్పడినప్పుడు కావచ్చు, దానికి కన్వీనర్గా ఉండి మరి ప్రధానమంత్రిని నిర్ణయించే స్థాయిలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు. ఆ తరువాత రాష్ట్ర విభజన, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి ప్రభావం, దాని తర్వాత మరి ఈ బీజేపీలోకి మోడీ అమిత్ షా మార్క్ రాజకీయం ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ వల్ల తగిలిన దెబ్బలు, వీటి మూలాన జాతీయ స్థాయిలో కొంచెం టీడీపీ ప్రభావం తగ్గింది. ఇప్పుడు రీఎంట్రీ కింద ఇది పనికొస్తుంది. అలాగనే లోకేష్కి కూడా యూత్ ఇమేజ్ బాగా బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ రాష్ట్రంలో ఆయన యువ నాయకుడిలాగా మరి ఈ విద్యాశాఖ దీనికి కావచ్చు, ఐటీలో కావచ్చు, అసలు గూగుల్ని విశాఖపట్నం తీసుకొచ్చిన దాంట్లోనే యావత్ భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు, అందులో ఎస్పెషల్లీ లోకేష్ వైపు చూడటం మొదలుపెట్టింది. దాంతోపాటుగా ఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే రాజకీయాలని గట్టిగా ఆర్థిక బలంతో వాళ్ళు ప్రభావం చూపించగలరో వాళ్ళ దగ్గర లోకేష్ ఇమేజ్ బాగా బిల్డ్ అయితే టీడీపీ పార్టీకి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే గత 24 ఎన్నికల్లో చూసాం, వాళ్ళు చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో వచ్చాయి. దీంతో పాటుగా 29లో లోకేష్ పట్టాభిషేకం చేయటానికి నేషనల్ లెవెల్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ ఎవ్వరూ అడ్డం చెప్పలేని విధంగా పార్టీలో ఆల్రెడీ ఆయన మకుటం లేని మహారాజుగా ఆయన ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో కూడా ఈయన పట్టాభిషేకం చేయాలి అనంటే ఇలాంటి యాత్రలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. పక్క రాష్ట్రాలతోటి ఉన్న సంబంధాలు మెరుగుపడితే వాళ్ళ యొక్క సహకారం కూడా ఉంటే ఈయన ఇంకా త్వరగా చంద్రబాబు నాయుడు అంతటి వాడు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు లోకేష్ యొక్క ప్రభావం యువ నాయకుడు జాతీయ స్థాయికి ఎదగటానికి మోడీ వేసిన స్కెచ్ ఏ రకంగా పనిచేస్తుందనేది ఇన్ ఫ్యూచర్ చాలా తొందరలో తెలిసిపోయే అవకాశం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.